హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు నాన్న? అందరు బాగున్నారా? ఓకే, ఇవాళ ఒక రంగురంగుల చేప కథ చెప్పేసుకుందాం మనం. ఉం? వినటానికి రెడీగా ఉన్నారు కదా అందరూ? అనగనగనగనగా ఒక బేస్తవాడు ఉండేవాడు. బేస్తవాడు అంటే చేపలు పట్టే అబ్బాయి అన్నమాట. వాళ్ళని బేస్తవాళ్ళు అంటారు. అయితే అతను రోజు ఒక చిన్న పడవ వేసుకుని సముద్రంలోకి వెళ్ళి కొంచెం సేపే, మన నాన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు చూడండి, 10 to 5 అలాగా టైం లిమిట్ పెట్టుకుని ఎన్ని చేపలు పడితే అన్ని మాత్రమే తెచ్చుకుని ఇంటికి వచ్చేసి చాలా వచ్చిన డబ్బులతో వాటిని అమ్మేసి వచ్చే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతోటి ఇంటికి కావాల్సినవి కొనుక్కుని అంతవరకే అనమాట ఉండేవాడనమాట. కానీ వాళ్ళ భార్యకేమో చాలా కోరికలు ఉండేవి, ఎప్పుడు సతాయిస్తూ ఉండేది. ఈ అబ్బాయి ఏమో మనకి ఇంతవరకు చాలు, మనం బాగున్నాం, చక్కగా భోజనం చేస్తున్నాము, మంచి చిన్న ఇల్లైనా సరే మనకి సరిపడేది ఉంది, ఇంకా ఏం కావాలి చెప్పు అంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఈ అబ్బాయి చేపల వేటకి వెళ్ళాడు. అంటే ఆ పడవ తీసుకుని వల తీసుకుని సముద్రంలోకి వెళ్ళాడనమాట. అక్కడేమో హాఫ్ డే గడిచిపోయినా చేపలు పడలేదు ఎందుకో. అయ్యో ఎలాగా ఈరోజు అనుకుంటుంటే వల పైకి లేపుదామని చూస్తుంటే చాలా బరువుగా అనిపించింది. కొంచెం కష్టపడి లాగాడనమాట. లాగేసరికి ఒక రంగురంగుల అందమైన చేప కనపడింది. ఒకటే ఉంది అందులో. అయితే ఆ చేప మాట్లాడిందనమాట. నువ్వు నన్ను వదిలేస్తే నేను నీకు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుస్తాను అని చెప్పింది. అయితే ఆ కోరిక సక్రమంగా ఉండాలి, అప్పుడే తీరుస్తాను అని చెప్పింది. అనేసరికి ఈ బేస్తవాడు ఏం చేశాడు, చేపని ఆ అబ్బాయికి కూడా కోరికల కంటే కూడా ముందు అంత అందమైన చేపని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేసి అమ్మేసి వాళ్ళు కోసుకుని తినేస్తే యూజ్ ఏముంది, పైగా మహిమకల చేప అంటుంది, సో ఈ చేపని నీళ్ళలో వదిలేస్తే అని చెప్పేసి వదిలేశాడనమాట. వదిలేసి ఖాళీ చేతులు ఊపుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్య, ఏమైంది ఇవాళ, ఒక్క చేప కూడా పట్టుకురాలేదా అంటే, ఒక్క చేప పడింది, అది కూడా అందమైన రంగుల చేప. ఆ చేప మాట్లాడింది తెలుసా, దానికి మహిమలున్నాయంట, మనం ఏం కోరుకుంటే అది ఇస్తానంది అని చెప్పాను. ఇంకేముంది, భార్యకి చాలా సంబరం వచ్చేసింది, ఆనందం. వెంటనే మరి నా కోసం మంచి మంచి చీరలు నగలు అడుగు రేపు వెళ్ళినప్పుడు అని చెప్పాను. సరే అని చెప్పి అబ్బాయి మొదనాడు మళ్ళీ చేపల వేటకి వెళ్ళాడు. నిన్న ఆ చేప ఎక్కడ దొరికిందో అక్కడ ఆగి చేప చేప అని చెప్పి పిలిచేసరికి నిజంగానే రంగుల చేప పడవ దగ్గరికి వచ్చింది. ఏంటి ఏంటి కోరుకుంటున్నావు, ఏం కావాలి అని అడిగింది. నా భార్యకి అందమైన నగలు చీరలు అన్నీ కావాలంట అంటే, సరే సరే అని చెప్పేసి చేప నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఈ బేస్తవాడు ఏం చేశాడు, చేప ఏమన్నా లోపల నుంచి తెస్తుందేమో అని వెయిట్ చేస్తుంటే ఎంతకీ రాలేదు. చీకటి పడిపోతుంటే ఇంకా ఆ రోజుకి ఎన్ని చేపలు పడితే అన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి భార్య సంబరంగా బయటికి పరిగెత్తుకొచ్చింది భర్త దగ్గరికి. ఏమని, చూసావా అయ్యా, ఇదిగో చీరలు నగలు వచ్చేసాయి, నిజమే మహిమగల చేప, బాగుంది బాగుంది, నువ్వు రేపు ఏం చేస్తావంటే మనకి మంచి అందమైన బంగ్లా, దాసదాసీలు అలా కోరుకో అని చెప్పింది. అనేసరికి, ఎందుకు ఇన్ని కోరికలు కోరుతున్నావు, కోరి కష్టాలు తెచ్చుకోవడం, మనం ఏదో చేపలు పట్టుకుంటున్నాం, చక్కగా తింటున్నాం, బాగున్నాం, చక్కగా ఇవాళ నీకు కావాల్సిన చీరలు నగలు వచ్చాయి, ఇంకా చాలే అన్నాడు భర్త. లేదు లేదు, నువ్వు రేపు అడగాల్సిందే అనేసరికి మర్నాడు వేటకి వెళ్ళినప్పుడు మళ్ళీ చేప చేప అని అదే ప్లేస్కి వెళ్ళేసరికి పిలిచాడు. పిలిస్తే ఏం కావాలి అని వచ్చిందనమాట చేప. అంటే అడిగాడు, నాకు అందమైన ఇల్లు, మా ఆవిడకేమో పనిచేసి పెట్టడానికి దాసీలు కావాలంట. సరే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయింది చేప. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయేసరికి నిజంగానే
మంచి భవనము, ఉమ్, ఇంట్లో పని వాళ్ళు ఆ పని ఈ పని చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ భార్య సంబరంగా వచ్చింది. చూసావయ్యా, నీ చేప భలే భలే మంచి ఇల్లు అవన్నీ ఇచ్చింది అని. ఓ పంచి, రేపు ఇంత చిన్న ఇల్లు కాదు కానీ మనకి రాజుగారి కోటలాగా కోట, నేనేమో రాణి అవ్వాలని చెప్పి మనకేమో సైన్యము అవన్నీ కోరుకో అనేసింది. అంటే వద్దే, నీ కోరికలు ఎక్కువైపోతున్నాయి, ఇంక చక్కగా ఇవి బాగున్నాయి కదా అన్నాడు. లేదయ్యా, మనము ఇస్తానన్నప్పుడే గట్టిగా అడిగి పుచ్చుకోవాలి అని చెప్పి బాగా గొడవ చేసింది. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ బేస్తవాడు మళ్ళీ చేపని పిలిచాడు. నాకేమో ఇలాగ మా భార్యకేమో రాజుగారి కోట్ల కావాలట, తనేమో రాణి అవ్వాలట, తన దగ్గర ఏమో సైన్యం ఉండాలట అందరూ, సో అలాగా అడుగుతోంది అనేసరికి సరే సరే అనేసి చేప మళ్ళీ వెళ్ళిపోయింది నీళ్ళలోకి. ఈవినింగ్ ఈ అబ్బాయి దొరికినన్ని చేపలు పట్టుకొని వచ్చేసరికి గుమ్మంలోనే భార్య ఎదురు రాలేదు, గబగబా పనివాళ్ళు వచ్చారు. సైనికులు అడ్డం పెడతారు కదా ఇట్లా శూలం, సో వాళ్ళ ముందు ఆపి అయ్యో అయ్యో మన రాణిగారి భర్త అని చెప్పి రండి బాబు అని చెప్పి మర్యాదలు చేసి లోపలికి తీసుకెళ్లారు. రాణిగారేమో చక్కగా పెద్ద సింహాసనం మీద కూర్చుంది. ఎవరు? రాణి, బేస్తవాడి భార్య అన్నమాట. చక్కగా సైన్యము సభలు అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా రాణి చూసి, ఏమయ్యో చూసావా, నువ్వు రాణి భర్తవయ్యావు, నువ్వు కూడా వెళ్ళిపో, మంచి మంచి బట్టలు వేసుకో, ఎంత పెద్ద రాజభవనమో చూసావా, ఎంతమంది మార్బలమో చూసావా అని చెప్పి సంతోషపడిపోయిందనమాట. ఈ బేస్తవాడేమో సరే సరే అనుకుంటూ లోపలికి వెళ్ళి తను కూడా రెడీ అయ్యాడు. రాణిగారు రాత్రికి ఏమడిగింది, ఏమయ్యోయ్, భూమి మీద రాణి అవ్వడం కాదు, ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు కూడా నా మాట వినాలి, వాళ్ళకు కూడా నేను రాణినవ్వాలి, రేపు నువ్వు వెళ్ళినప్పుడు నీ చేపను అడుగు, ఇది తీర్చమని కోరిక అని చెప్పింది. ఈ అబ్బాయి మళ్ళీ అలాగే చెప్పాడు. ఏమని? కోరికలు మితంగా ఉండాలి, ఇస్తా అన్నారు కదా అని చెప్పి అలా అడుగుతారా ఎవరన్నా? కొంచెం లిమిట్స్ ఉండాలి కదా, మంచి చెడు ఆలోచించాలి కదా, ఎక్కువైపోతుందేమో ఆలోచించు. చిన్న చేప ఎక్కడా, పాపం దాని ప్రాణం బతికిచ్చినందుకు, మహిమలున్నందుకు మన కోరికలు తీర్చింది, ఉన్న వాటికి సంతోషపడక ఏంటిది అంటే, లేదు నా కోరిక తీరాల్సిందే అని చెప్పి గట్టిగా గొడవ పెట్టిందనమాట. గొడవ పెట్టేసరికి ఇంకా ఏం చేస్తాడు, నెక్స్ట్ డే అలాగే పడవ తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ అడిగాడు, చేప అంటే ఏంటి అని బయటకు వచ్చింది. అంటే నా భార్యకి ఇప్పుడున్నవి సరిపోలేదంట, ఆ అమ్మాయికి ఇంకా ఏంటి, సూర్యుడికి చంద్రుడికి నేను రాణినవ్వాలి, నేను చెప్పినప్పుడే సూర్యుడు రావాలి, నేను చెప్పినప్పుడే చంద్రుడు రావాలి అంటోంది, ఇది సంగతి అనేసరికి చేప అవునా సరే అని చెప్పేసి బుడంగా నీళ్ళలో మునిగిపోయింది. నేను సాయంత్రానికి అలాగే ఆ చేపలు పట్టుకొని ఇంటికి వచ్చేసరికి అక్కడ ఏముంది, పిల్లలు అన్ని కోరికలు కోరితే ఏమవుతుంది, మళ్ళీ పాత గుడిసె, పాత చీరలు, పాత సామాను, మళ్ళీ ఆ అమ్మాయి అలాగే ఉంది. అయితే ఆ అమ్మాయి బయటకు వచ్చి, ఏమయ్యా నీ చేప ఏం చేసిందో చూడు, ఉన్నది ఊడపిక్కుంది అంది. ఉన్నది ఊడపిక్కోలేదు, మనం ఎక్కువ అడిగాము, బాగా ఎక్కువ అతికిపోయాం మనం, సో అంత ఆశ పనికిరాదు, సాయం చేస్తానన్నప్పుడు ప్రాణం కాపాడినందుకు ఎంత పెద్ద పెద్ద కోరికలో తీర్చింది, మనని మించి మనం కోరిక కోరుకోకూడదు, కాబట్టి తను ఇచ్చింది తనే తీసేసుకుంది, మనం పనికిరాని కోరికలన్నీ కోరుకున్నాము, అవి ఏమంటాం మనని మించి కదా, అందుకని చెప్పి అన్నాడు. ఏం చేస్తుంది భార్య, బుద్ధి వచ్చింది నాకు అని చెప్పి చెంపలేసుకుంది అనమాట. సో పిల్లలు, మనం కూడా ఎంతవరకు ఆలోచించాలి, ఎవరైనా ఏదైనా ఇస్తే ఎంతవరకు కోరుకోవాలి లాంటివి ఆలోచించాలి, దాన్ని విచక్షణ అంటారనమాట. మంచి ఆలోచన, సరిపడా ఆలోచన. ఓకేనా? ఈ కథ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అతిగా కోరుకోకూడదు, మన లిమిట్స్లో మనం ఒకవేళ సాయం పొందినా సాయం చేసినా మనకి తగిన దాంట్లో సరిపడినంత చేయాలన్నమాట. ఓకేనా పిల్లలు?
మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కనలు.